Thanks for watching BVR TV News. రేపు ఆడిట్ కేసు సెప్టెంబర్ 30th నాడు కనుక మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే అంటే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయకపోతే 1,00,000 పెనాల్టీ పడుతుంది. ఎంత అమౌంట్కి మీరు అసలు ఆ డ్యూ డేట్లో ఏది ఫైల్ చేసుకోకపోయినా మినిమం 1,50,000 పెనాల్టీ పడుతుంది. మినిమం 1,50,000 పెనాల్టీ పడుతుంది. భారతదేశంలో వ్యాపారస్తులందరికీ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. వ్యాపారస్తులు కనుక తగిన సమయంలో పన్ను కనుక చెల్లించకపోతే ట్రబుల్స్లోకి పడతారని చెప్పేసి సిఏ రాఘవరెడ్డి గారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. వాస్తవానికి వ్యాపారస్తులలో ఎలాంటి భయాందోళన ఉంది? వ్యాపారస్తులు కరెక్ట్గా పన్ను చెల్లిస్తూ ఉన్నారా? కరెక్ట్గా పన్ను చెల్లించకపోతే ఆ ట్రబుల్స్ ఏంటిది? ఇవే ఇప్పుడు తెలుసుకుందాం. సిఏ రాఘవరెడ్డి గారు మనతో గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్కారం, బాగున్నారా? బాగున్నానండి, నమస్కారం అండి. యా సార్, వ్యాపారస్తులు ప్రజెంట్ భయపడాలా భయపడొద్దా? వ్యాపారస్తులు భయపడవలసిన అవసరం ఏముందండి? వాళ్ళు వ్యాపారం చేసి చట్టబద్ధమైనటువంటి పన్నులు చెల్లించినప్పుడు చాలా సంతోషంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పన్ను చెల్లించే విషయం? అదే ముఖ్యంగా వాళ్ళు వ్యాపారస్తులు బాగా ఆందోళన చెందేటువంటి ఏరియాస్ ఏంటి అంటే, ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లాంటిది జిఎస్టీ లాంటి వాటి పన్నులలో కొంత సామాన్య చిన్న చిన్న వ్యాపారస్తులు కొంత సహజమైనటువంటి భయాందోళన మాత్రం ఉండడం సహజం. కానీ సవ్యంగా మనం వాటిని ప్రతి పేమెంట్కు సంబంధించి మనం చెల్లించిన ప్రతి ఖర్చుకి సంబంధించిన బిల్స్, మనం రిసీవ్ చేసుకున్న ఇన్కమ్కు సరైన అకౌంట్స్ బిల్స్ కనుక ప్రొడ్యూస్ చేసి ప్రాపర్ పుస్తకాల నిర్వహణ కరెక్ట్ చేసి మనం ఇన్ టైంలో కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కనుక ఫైల్ చేసినట్టయితే ఏ ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత అసెస్మెంట్, ఇన్కమ్ స్క్రూటినీలు కానీ, సర్వేలు కానీ, సెర్చ్లు కానీ చేసేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. సో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎప్పుడు ఆందోళన చెందాలి అంటే, ఎప్పుడైతే మీరు ప్రాపర్ బుక్ కీపింగ్ మెయింటైన్ చేయకపోవడం, సో ఓచర్స్ బిల్స్ మెయింటైన్ చేయకపోవడం, ప్రాపర్ ఎవిడెన్సెస్ లేకుండా మీరు ఐటీఆర్ ఫైల్ చేయడం, సో ప్రాపర్గా ప్రొఫెషనల్ దగ్గర పోయి ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫెషనల్ దగ్గర పోయి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి తప్ప ఏదో మనకు తెలుసు కదా, లేదా ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర పోయో, లేదా మనకున్న పరిజ్ఞానంతో ఐటీఆర్ కాపీలు ఫిలప్ చేస్తే దానివల్ల డిపార్ట్మెంట్ దగ్గర రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్కి రెండు కనుక మిస్ మ్యాచ్ కానప్పుడు ఖచ్చితంగా స్క్రూటినీకి కన్వర్ట్ చేసి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు పన్ను చెల్లించేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాస్ట్ డేట్ అంటే ఏమైనా ఉందా? ఖచ్చితంగా పోయిన సంవత్సరం అంటే మనకి ఇప్పుడు ఏం చేసామంటే, పాత ఆదాయ పన్ను చట్టంలో ఉన్న 1961 ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఏంటంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో మనం సంపాదించినటువంటి ఇన్కమ్కి ఈ 2026-27 సంవత్సరంలో మనం పన్ను కడతాం కాబట్టి దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. సో ఇది 2025 ఫైనాన్స్ యాక్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు, అంటే చట్టాన్నే మార్చేశారు. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్లేస్లో 2025 యాక్ట్ వచ్చింది. సో దాంట్లో ఏమిందంటే ఓన్లీ ట్యాక్స్ ఇయర్ మాత్రమే ఉంటుంది. అప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ కన్ఫ్యూజన్ లేకుండా చేశారు. అయితే మనం లాస్ట్ ఇయర్లో ఉన్నాం, ఇది కరెంట్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం కాబట్టి 26-27 అసెస్మెంట్ ఇయర్లో మాత్రం ముఖ్యం ఏంటంటే, గతంలో 31 జూలై వరకు శాలరీ ఎంప్లాయీస్ది లాస్ట్ డేట్ ఉండే, అది ఫైల్ చేసిన వారు ఫైల్ చేసుకున్నారు. ఒకవేళ ఫైల్ చేయని వాళ్ళు కూడా ఏమైనా ఉన్నట్టయితే శాలరీ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళది కూడా మనం ఫైల్ చేసుకోవచ్చు. బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసినందుకు గాను 5,000 రూపీస్ పెనాల్టీ తోటి అప్ టు 31 మార్చి 2027 వరకు మనం ఫైల్ చేసుకోవచ్చు. అలానే వ్యాపారస్తులకి ఏంటంటే, చిన్న చిన్న వ్యాపారస్తులకి 1 crore బిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి వాళ్ళ టర్నోవర్ కనుక ₹1,00,00,000 లోపు ఉంది, అలాంటి వ్యాపారస్తులు ఏంటంటే 31 ఆగస్టు లోపు వాళ్ళ ఐటీఆర్ దాఖలు చేయాలి. అంటే ఇప్పుడు చిన్న వ్యాపారస్తులకు పెద్ద వ్యాపారస్తులకు తేడా అంటే చట్టం దృష్టిలో, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను చట్టం దృష్టిలో ఏంటంటే 1 crore బిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ వాళ్ళ బుక్స్ మెయింటైన్ చేయకపోయినా, బిల్స్ లేకపోయినా, ఓచర్ లేకపోయినా మనం ఏంటంటే ఒక 8% లేదా 6% ప్రాఫిట్ డిక్లేర్ చేసేసి ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకు ట్యాక్స్ ఏం పడదు. సాధారణంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఏంటంటే 12 లక్షల వరకు మనకి ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంటే మనకేంటి, ఒక ₹1,00,00,000 మనం టర్నోవర్ జరిగిన 8% డిక్లేర్ చేసిన 8 లక్షలే ప్రాఫిట్ వస్తుంది తప్ప మనం ₹1 ట్యాక్స్ కట్టనక్కర్లేదు. సో సంతోషంగా అంటే చిన్న వ్యాపారస్తులకు ఈ ప్రభుత్వం పెద్ద ఊరట ఇచ్చిందని చెప్పవచ్చు మనం. అది అలాగనే 1 crore దాటింది లేదా 2 crores వరకు కూడా మనం 2 crores మనం డిక్లేర్ చేసి టర్నోవర్ డిక్లేర్ చేసి 6%తో కూడా మనం బయటపడవచ్చు. అంటే అన్ని బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్, పర్చేజ్ అన్ని, సేల్స్ అన్ని కనుక మీకు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగినాయి, మీ టర్నోవర్ 2 crores జరిగింది, మీరు 6% ఆప్ట్ చేసుకుని ఏ బుక్స్ లేకుండా 12 lakhs డిక్లేర్ చేసి ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు, మీకు ₹1 ట్యాక్స్ పడదు.
అది కాకుండా నేను బుక్స్ మెయింటైన్ చేయలేదు, నేను బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ద్వారా చేయలేదు, కొంత క్యాష్ డిపాజిట్ చేశాను, కొంత ఇది చేశాను అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు బుక్స్ మెయింటైన్ చేయాలి, ఆడిట్ చేయించాలి, ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దానికి 1 crore దాటినటువంటి ట్యాక్స్ ఆడిట్ చేసే వాళ్ళకి ఏంటంటే మనకు సెప్టెంబర్ 30వ తారీఖు వరకు లాస్ట్ డేట్ పెట్టాలి. సో ఆడిట్ రిపోర్ట్ సెప్టెంబర్ 30కి, ఐటీఆర్ ఫైలింగ్ అక్టోబర్ 31 వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, కరెక్ట్ టైంకి పన్ను కనుక చెల్లించకపోతే ట్రబుల్స్లోకి వెళ్తారని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ ట్రబుల్స్ ఎట్లా ఉంటాయి? సో ఇప్పుడు మనం ఐటీఆర్ ఫైల్ చేయకపోతే మన ఇన్ఫర్మేషన్, మన బిజినెస్ ట్రాన్సాక్షన్, మన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్, మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కొన్నా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అమ్మినా, మనం వెహికల్ పర్చేజ్ చేసినా, వెహికల్ సేల్ చేసినా, లేదంటే మనం ఏదన్నా బ్యాంకులోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ క్యాష్ డిపాజిట్ కానీ క్యాష్ విత్డ్రాల్ చేసినా, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని డిపార్ట్మెంట్ దగ్గర ట్రేస్ అవుట్ అయి ఉంటుంది పాన్ కార్డ్ తోటి. సో ఆ డాటా ఎప్పుడైతే వాళ్ళ దగ్గర అవైలబుల్ డాటా ఉంటుందో ఆ డాటా తోటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరైతే కస్టమర్స్ అయితే, ఎవరైతే నాన్ ఫైలర్స్ ఎవరైతే ఐటీఆర్ ఫైల్ చేయలేదో వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళ యొక్క బ్యాంక్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ మీద 100% ట్యాక్స్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఐటీఆర్ ఫైల్ చేయలేదో ఆ బ్యాంక్లో డిపాజిట్ చేసిన క్యాష్ మొత్తం కూడా అది బ్లాక్ మనీగానే ట్రీట్ చేస్తుంది డిపార్ట్మెంట్. సో ఉదాహరణకు మీరు 10 లక్షలు డిపాజిట్ చేశారనుకోండి, 10 లక్షలకు 10 లక్షలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అట్లాంటి చాలా కేసులు జరిగాయి. సో ఎప్పుడైతే అకౌంట్ ఫర్ చేయకుండా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకుండా బ్యాంక్లో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో ఖచ్చితంగా ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేశామో ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ ఈక్వలెంట్గా మీకు ట్యాక్స్ అమౌంట్ పడుతుందండి, ఇంక్లూడింగ్ పెనాల్టీస్, ఇంకా ఫ్యూచర్లో ప్రాసిక్యూషన్, లేదంటే అకౌంట్ అటాచ్మెంట్, బ్యాంక్ అకౌంట్లకు అటాచ్మెంట్ ఇస్తారు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి అటాచ్మెంట్ ఇస్తారు. దట్ ఈస్ ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆ రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ డ్యూ డేట్లో కట్టేసుకొని 12 lakhs వరకు ఎలాగూ ఇన్కమ్ లేదు, 2 crores వరకు ఎలాగూ మనకు ఇబ్బంది లేదు, 44 కింద బుక్స్ లేకుండా కూడా, సో హ్యాపీగా చాలా ఇన్ టైంలో ఫైల్ చేసేసుకొని వాళ్ళ డ్యూటీస్ డిశ్చార్జ్ చేసుకొని గవర్నమెంట్కి సహకరిస్తే ఏ ఇబ్బంది ఉండదు. లేదు నేను ఇలా ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్నప్పుడు ఆడిటర్ దగ్గరికి వెళ్ళేసి బుక్స్ని ఆడిట్ చేయించి అది కూడా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 30 వరకు మీరు ఆడిటర్ రిపోర్ట్ సబ్మిట్ చేసుకుంటే అక్కడ కూడా మీకు ట్యాక్స్ ఏం పడదు. సో 12 lakhs వరకు, అంటే మంత్లీకి 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేసినా కూడా మీకు ట్యాక్స్ పడనటువంటి చిన్న చిన్న అందరూ కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నో, అంటే ఇక్కడ ఎక్కడైనా హార్డ్ రూల్స్ లేవు, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఎవరైతే ఇవి ఫైల్ చేయకుండా నాన్ ఫైలర్గా ఉండి ఇప్పుడు పర్చేస్ సేల్ చేస్తారు, జిఎస్టీ ఫైల్ చేస్తారు. సో జిఎస్టీలో టర్నోవర్ ఒకటి ఉంటుంది, బ్యాంక్లో డిపాజిట్ ఒకటి ఉంటుంది, ఐటీఆర్ ఫైల్ ఒకటి చేస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక డాటా ఉంటుంది. సో ఇవన్నీ మనం కోఆర్డినేట్ చేసేసుకొని అన్ని మన ఒరిజినల్ మన టర్నోవర్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకొని అందులో ఏమైనా తప్పులు ఉంటే మీ ఆడిటర్ దగ్గరికి వెళ్ళి, సీఏ దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేసుకొని వాళ్ళతోటి ఎప్పటికీ టచ్లో ఉండి మీ బుక్స్ను వాళ్ళతో వెరిఫై చేయించి ప్రాపర్ పర్చేజ్ సేల్స్ని ప్రాపర్గా డిసైడ్ చేసేసుకొని దాని ప్రకారం మీరు కనుక ఇన్ టైంలో ఐటీఆర్ చేసుకుంటే ఏ బెడద ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సిచ్యువేషన్ మాట్లాడదాం. మీ దగ్గర చాలామంది కస్టమర్స్ వ్యాపారస్తులు వస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ దగ్గర మీరేం గ్రహిస్తూ ఉన్నారు? చాలా మందికి ఏంటంటే చాలా మంది వాళ్ళ తెలుసో తెలియకో డబ్బులు రాగానే టక్కున క్యాష్ తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేయడం లేదా క్యాష్ విత్డ్రా చేయడం ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. సార్ అలా చేయకూడదండి, క్యాష్ డిపాజిట్ చేయకూడదు. చేస్తే అకౌంట్ ఫర్ చేసి మీరు ఎందుకు క్యాష్ డిపాజిట్ చేశారో, ఎక్కడి నుంచి ఆ డబ్బులు వచ్చినాయి దానికి మనకు సోర్సు ఒక డాక్యుమెంట్ ఓచర్ పెట్టుకోవాలి. ఒక 10 లక్షల రూపాయలు మనం బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం రోజువారీ వ్యాపారంలోకి వెళ్ళి వచ్చిన సేల్సా లేదా ఎక్కడి నుంచి వెళ్ళిన అప్పు తీసుకోకూడదు, క్యాష్ రూపంలో క్యాష్ రూపంలో ఇవ్వకూడదు. సో ఇలా ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరగకూడదు. సో క్యాష్లో అప్పు తీసుకోవడం కానీ, సార్ నేను క్యాష్లో చాలామంది ఏం చెప్తున్నారు వచ్చి, సార్ నేను ఒక 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాను సార్, ఏం చేయాలో తెలియక డబ్బులు అకౌంట్లో వేసేసి మా కొడుకు కొట్టాను. అయ్యా మీరు అప్పు క్యాష్ రూపంలో తీసుకోవడం నేరం, అది ఎవిడెన్స్ కాదు. ఎప్పుడైతే మీరు క్యాష్ డిపాజిట్ చేశారో దాన్ని టర్నోవర్ కింద డిపాజిట్ చేయాలి, లేదా దాన్ని బ్లాక్ అకౌంట్ అది బ్లాక్ మనీ కింద డిక్లేర్ డిపార్ట్మెంట్. మీకు బిజినెస్ ఉంటే దాన్ని టర్నోవర్ కింద డిక్లేర్ చేసుకొని జిఎస్టీ కట్టండి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం తీసేసుకుంటామండి. కానీ అప్పులు తీసేసుకొని బ్యాంక్లో డిపాజిట్ చేయకండి, స్థిరాస్తులు పర్చేజ్ చేసి ఎప్పుడు కూడా బ్యాంక్లో డిపాజిట్ చేసుకోకండి. ఎంత వరకు మనము డిపాజిట్ చేయొద్దు? డిపాజిట్ అనేది అది 20,000 దాటి ఎప్పుడు కూడా మనం క్యాష్ డిపాజిట్లు బ్యాంకులకు చేయకూడదు సాధారణంగా. అయితే 20,000 అయితే ఏమైతుందంటే ఓరేపిల్ల మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో మనం ఉదాహరణకు ఒక మెడికల్ షాప్ పెట్టాం, మనకు క్యాష్ కలెక్షన్ వస్తుంది, ఎవ్రీడే క్యాష్ తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. సో ఆ డిపాజిట్ మొత్తాన్ని కూడా మనం డిపార్ట్మెంట్ ఏమంటారు కరెంట్ అకౌంట్లో మాత్రమే, బిజినెస్ అకౌంట్లో మాత్రమే డిపాజిట్ చేయాలి. కానీ అలా కాకుండా మనలో చేస్తారు, ఈ 10 లక్షలు తీసుకెళ్ళి తన సొంత పర్సనల్ అకౌంట్లో సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. సేవింగ్ అకౌంట్లో డిపాజిట్ చేసింది బిజినెస్కి లింక్ లేదు కదా. సో అప్పుడు సేవింగ్స్ అకౌంట్లో చేసిన డబ్బులు ఎక్కడి అని క్వశ్చన్ చేసినప్పుడు చెప్పడం కష్టమవుతుంది.
సో అప్పుడు డిపార్ట్మెంట్ దాన్ని మొత్తానికి కూడా మన బ్లాక్ మనీ కింద ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే వ్యాపారంలో వచ్చినటువంటి క్యాష్ని, మీ అమ్మకాల ద్వారా వచ్చినటువంటి క్యాష్ని మాత్రమే మీ కరెంట్ అకౌంట్లో డిపాజిట్ చేసేసుకొని ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు, అక్కడ లిమిటేషన్ లేదు. కానీ అలా కాకుండా వేరే ఇతరుల నుంచి డబ్బు తీసేసుకొని ఎక్కడి నుంచి వచ్చినటువంటి మన హ్యాండ్ లోన్ తీసుకునే కానీ అవి కానీ తీసుకెళ్ళి ఆ కరెంట్ అకౌంట్లో కానీ సేవింగ్స్ అకౌంట్లో కానీ డిపాజిట్ చేసేసుకుంటే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలా అంటే టైంకి కనుక మనం పన్ను చెల్లించకపోతే చాలా నిజంగా ట్రబుల్లో పడతాం. ఖచ్చితంగా మనం మీరు చెప్తుంటే నిజంగా అర్థమవుతుంది. డెఫినెట్గా 31st వరకు ఆగస్టులో ఇప్పుడు నార్మల్ ఐటీఆర్ ఫైల్ చేసేవాళ్ళు ఈ డోట్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఏం కాదు, ఒక 5,000 రూపీస్ పెనాల్టీ పడుతుంది. నెంబర్ 1. ఒకటి 31 మార్చి 2027 వరకు మనం ఫైల్ చేసుకోవచ్చు 5,000 పెనాల్టీ కట్టి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే 4 సంవత్సరాల వరకు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఉదాహరణకి మనం 1,00,000 ట్యాక్స్ కట్టినాం అనుకోండి, ఫస్ట్ ఇయర్ లేట్ ఫైల్ చేసుకుంటే 25,000 పెనాల్టీ పడుతుంది, అంటే 1,25,000 కట్టాలి. నెక్స్ట్ ఇయర్ కడితే అది 1,50,000 అవుతుంది, ఆ నెక్స్ట్ కడితే 1,70,000 అవుతుంది. ఇలా పెనాల్టీ ఎవ్రీ 4 ఇయర్స్ వరకు మనం అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకునే అవకాశం మనకు డిపార్ట్మెంట్ ఇచ్చింది. కానీ ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది మనకు. సో అంటే డబుల్ ది అకౌంట్ అది ట్యాక్స్ అమౌంట్ తోటి మనం ఫైల్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పెనాల్టీస్ నుంచి, ఈ ఇంట్రెస్ట్ నుంచి అవాయిడ్ చేయడం అంటే సింపుల్గా డ్యూ డేట్లో రిటర్న్ ఫైల్ చేసుకుంటే అందరికీ మంచిది, వ్యాపారస్తులకు మంచిది, డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది, ఆడిటర్ కూడా సేఫ్, రిస్క్ ఉంటుంది ఆడిటర్కి. సో ఎలా అయినా చూసుకుంటే ఇన్ టైంలో కనుక ఐటీఆర్ ఫైల్ చేయడం అనేది అందరికీ సేఫ్. సేఫ్ అంటే మీకు ఏమైనా టార్గెట్స్ ఉంటాయి? టార్గెట్స్ ఉన్నాయి, అట్లుండే సేఫ్ అని ఎట్లుంటారంటే ఇప్పుడు ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్లకు మనం ఏం చేస్తామంటే వాళ్ళు వచ్చినటువంటి బేస్ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం మీద అవగాహన లేకుండా వాళ్ళు డ్యూ డేట్లో ఫైల్ చేస్తే వాళ్ళతో పెనాల్టీ కట్టేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి లేట్ ఫైలింగ్, మిస్ మ్యాచ్ అయిన డేటాతో పాటు స్క్రూటినీ కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. స్క్రూటినీ కన్వర్ట్ అయినప్పుడు అప్పుడు రిప్రజెంటేషన్ మేమే ఇవ్వాలి కదా, మరి క్లయింట్కి తెలియదు కదా. సో అప్పుడు మళ్ళీ మీరు ఫీజు ఎక్సెస్ ఛార్జ్ చేసేసుకొని డిపార్ట్మెంట్ తోటి మనం అన్ని కంప్లైంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం చేస్తాం కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఏమంటున్నా, ఆడిటర్కి శ్రమ ఉండదు, డిపార్ట్మెంట్కి ప్రాబ్లం లేదు, ఇన్ టైం ట్యాక్స్ అమౌంట్ వస్తుంది, కస్టమర్కి కూడా క్లయింట్కి కూడా వచ్చేసి బిజినెస్ పర్సన్స్ కూడా ఏమవుతుంది అంటే ఇన్ టైంలో చేసుకోవడం వల్ల అన్నిటి నుంచి ఉపశమనం పొందవచ్చు. సో డ్యూ డేట్స్ ఒక క్యాలెండర్ వైజ్గా డేట్ చూసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్లీ వన్స్ ఒకసారి ఫైల్ చేసుకుంటే సో బుక్ మెయింటైన్ చేయాల్సిందే, ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. 2 కోట్లు దాటిలో అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే. ఎలా మెయింటైన్ చేయాలి, మీరు వచ్చేసి ఒక క్యాష్ బుక్, రోజువారీ నా సేల్స్ ఎంత, నా పర్చేస్ ఎంత, సో డీటెయిల్స్ అన్నీ మనం జిఎస్టీకి పర్చేజ్ చేసింది, సేల్ చేసింది జిఎస్టీ పోర్టల్లో మనం చేసేస్తాం, జిఎస్టీ ట్యాక్స్ కడతాం కొంత వరకు, ఆ డాటాను తీసుకుంటాం. నా కరెంట్ అకౌంట్లో ఎంత పర్చేస్, ఎంత డిపాజిట్స్ అయినాయి, ఎంత క్రెడిట్ డెబిట్స్ అయినాయి అని చూసేసుకుంటాం. దీని ప్రకారం క్యాష్ బుక్ లెడ్జర్ రాసేసి ఆడిటర్కి సబ్మిట్ చేసేస్తే ఆడిటర్ అవన్నీ తరోగా వెరిఫై చేసి అన్ని అకౌంటింగ్ నామ్స్ ప్రకారం ఉన్నాయని చెక్ చేసుకొని అప్పుడు ఆయన ఐటీఆర్ ఫైల్ చేసి మీతో ట్యాక్స్ కట్టించేసి ప్రిపేర్ చేసుకుంటారు. సో ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అదే డ్యూ డేట్ దాటి కనుక మీరు ఫైల్ చేసేసుకుంటే పెనాల్టీసు, రేపు ఆడిట్ కేసు సెప్టెంబర్ 30th నాడు కనుక మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, అంటే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయకపోతే 1,00,000 పెనాల్టీ పడుతుంది. ఎంత అమౌంట్కి మీరు అసలు ఆ డ్యూ డేట్లో ఏది ఫైల్ చేసుకోకపోయినా మినిమం 1,50,000 పెనాల్టీ పడుతుంది, మినిమం 1,50,000 పెనాల్టీ పడుతుంది. సో కాబట్టి చాలా వ్యాపారస్తులందరూ ఖచ్చితంగా జాగ్రత్తగా ఈ డ్యూ డేట్స్ చూసుకుంటూ వాళ్ళ ఆడిటర్తో సంప్రదించుకుంటూ ఇన్ టైంలో ఫైల్ చేసుకోవడం శ్రేయస్కరం అని చెప్తాను. లాస్ట్ అండ్ ఫైనల్లీ వ్యాపారస్తులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? 1 minute చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇన్ టైంలో సో నార్మల్ ట్యాక్స్ అంటే 1 crore బిలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు 31st ఆగస్ట్ లోపు రిటర్న్స్ ఫైల్ చేసుకోండి. నెంబర్ 1. ఇక 1 crore తర్వాత ఎబోవ్ ఉన్నటువంటి వారు 2 crores ఎబోవ్ ఉన్న వాళ్ళు బుక్స్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. సో ఆ ట్యాక్స్ ఆడిట్ చేసేసుకోండి. సెప్టెంబర్ 30వ తారీఖు లోపు ఆ ట్యాక్స్ ఆడిట్ రిటర్న్ ఫైల్ చేసేసుకోండి. సో ఇవి లేట్ అవ్వడం వల్ల మీకు లేట్ ఇంట్రెస్ట్లు పడతాయి, పెనాల్టీలు పడతాయి. సో దీన్ని అవాయిడ్ చేయడం కంటే మీరు ఇన్ టైంలో ఫైల్ చేసుకోవడం వల్ల స్క్రూటినీ పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటాయి లేట్ ఫైలింగ్లకు. సో ఇవన్నీ అవాయిడ్ చేయకుండా ఉండాలంటే మీరు అవాయిడ్ చేసుకుంటే ఇన్ టైంలో రిటర్న్ ఫైల్ చేసుకోండి. సో మీ డబ్బులు ఆదా చేసుకోండి, సక్రమమైనటువంటి వ్యాపారాలు చేసుకోండి, ఆదాయ పన్ను గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తుండే BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.